హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. సో సక్సెస్ స్టోరీస్ అయిపోయినాయి. మరి ఈరోజు టాపిక్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనం సక్సెస్ని రీచ్ అవుతాం. సక్సెస్ రీచ్ అయితే మనం ఎందుకు ఇవన్నీ కష్టపడుతున్నాం? మనీ సంపాదించడానికి. అండ్ మనీ అనేది నా విషయానికి వస్తే, మనీ అయితే సంపాదిస్తాం, సేవ్ చేస్తాం, ఖర్చు పెడతాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మనకు తెలిసిందే, మనము ఈ ప్రపంచంలో టెంపరరీ. ఎంత సంపాదించినా, ఏం చేసినా మనం తీసుకెళ్ళేదంటూ ఏమీ ఉండదు. మరి ఎందుకు కష్టపడుతున్నాం, ఎందుకు పరిగెత్తుతున్నాం అందరికీ తెలిసిందే. నేను దాని గురించి అయితే మాట్లాడట్లేదు. ఇక్కడ బతకాలి అంటే మనీ అవసరమే. ఇంకొకటి ఏంటంటే, మనం బతికినన్నాళ్ళు ఓకే, మన తర్వాత కూడా మనం ఏమి తీసుకెళ్ళాం, కానీ ఏం తీసుకెళ్ళచ్చు? మనం చేసే పుణ్యాన్ని తీసుకొచ్చు, మనం చేసుకెళ్ళే కర్మల్ని తీసుకొచ్చు. ఏంటి వేదాంతం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? కాదు, ఇంపార్టెంట్ కంటెంటే పిల్లలకు సంబంధించింది, పెద్దలకు కూడా సంబంధించింది. ఏంటి ఇదంతా అర్థమే కావట్లేదు, ఏం చెప్తున్నారని ఈరోజు మాట్లాడేది మనీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ది చారిటీ. ఎందుకు ఈ చారిటీ గురించి నువ్వు చెప్పేదేంటి, మేము వినేదని మాకు తెలియదా అన్నది అనుకోమాకండి. మనము ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది. అందరూ పూజలు పునస్కారాలతో బిజీగా ఉంటారు. మనం దేవుణ్ణి మొక్కుతూ ఉంటాం, అంత కావాలి, ఎంత కావాలి, అలా ఉండాలి, కోరికలన్నీ కోరుతాం. కోరికలు కోరుకోవడంలో తప్పులేదు, అది మీ ఇష్టము, మీ చాయిస్. ఇవన్నీ మనము చాలా స్పెండ్ చేస్తూ ఉంటాం. కొంతమంది పూజలకి చాలా స్పెండ్ చేస్తారు, డొనేషన్లు చేస్తూ ఉంటారు, గుళ్ళో వెళ్ళి హుండీల్లో వేస్తూ ఉంటారు. అవన్నీ వేయొద్దు అని అయితే చెప్పను నేను. వాటన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు టాపిక్ ఏంటంటే, మన తర్వాత కూడా క్యారీ అవ్వాలి అంటే మనం చేసిన పుణ్యం. ఆ పుణ్యం ఎలా చేస్తుంది? దేవుడు హుండీలో వేస్తే రాదనమాట. మనకు తెలిసింది చెప్పింది ఆల్రెడీ అందరూ, మానవ సేవే మాధవ సేవ. సో మనం ఎంత డొనేట్ చేస్తున్నాము, ఎంత పూజలు పునస్కారాలు చేస్తున్నా కొంత అమౌంట్ చారిటీకి. మరి ఈ చారిటీ మాకు తెలిసిందే, మేము చాలా చేస్తున్నాము, ఎప్పుడో చేస్తాం కదా. ఆ చారిటీ చేయటంలో కూడా దానికి యూజ్ ఉండాలి అంటే కొన్ని వేస్ ఉన్నాయి. అవి రీసెంట్గా నేను సెషన్స్లో నేర్చుకున్నాను. సో దాంట్లో ఏంటంటే, చారిటీ కూడా యాన్యువల్గా ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు హుండీలో వేయటం అలా కాదు. ఎప్పుడైతే మనకి ఎర్నింగ్స్ వస్తాయో, ఎప్పుడు ప్రతి ఎర్నింగ్ మన సంపాదన, మనకి ఈరోజు డబ్బులు కొద్దిగా మనం కలెక్ట్ చేసుకున్న అది ఈరోజు మన బిజినెస్లో 500 రావచ్చు, 5000 రావచ్చు, 50,000 రావచ్చు, మీ బిజినెస్ని బట్టి. ఎప్పుడైనా మీరు ఒక చేతిలో డబ్బులు చూసినప్పుడు దాంట్లోంచి 5% చారిటీకి వెళ్ళాలి. ఇవంతా రోజు చేయడం కష్టం కాబట్టి మనం అయితే బ్యాలెన్స్ షీట్లు బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. లేడీస్, జెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అది అవసరము, ఇంపార్టెంట్. సో మంత్ వైజ్గా తీసుకుంటే ఇవంతా రోజు కుదరదు, వచ్చి తీసి పక్కన పెట్టడం మాకు వల్ల కాదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? సో ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ది మంత్ కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ మనం ఖచ్చితంగా లెక్కలు చూసుకోవాలి. చూసుకోబోతున్నట్టయితే చూసుకొని మనకు సంపాదన ఎంత వచ్చింది, ఆ సంపాదన నుంచి కరెక్ట్గా 5% చారిటీకి పక్క తీయాలి. ఈ చారిటీని మళ్ళీ మీరు డిఫరెంట్ మీరు గుళ్ళో దానం ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, 5% చారిటీని కన్సిడర్ చేయండి. 5% ఖచ్చితంగా పక్కన పెట్టండి. ఆ చారిటీలోంచి వాడండి. మనకి జనరల్గా ఏంటంటే, మనకి చిన్నప్పుడు తెలిసింది ఏంటంటే, తిరుపతికి వెళ్ళాలంటే హుండీ మెయింటైన్ చేసి దాంట్లో డబ్బులు వేస్తూ ఉంటారు. నాకు తెలిసింది అది. మేము అంతగా ఫాలో కదా, విన్నాను నేనైతే. సో డిఫరెంట్. అలానే దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు, జార్ సిస్టమ్ అంటారు. జార్ సిస్టంలో మనీ మేనేజ్మెంట్లో చారిటీ జార్కి 5% ప్రయారిటీ అన్నమాట. తర్వాత ఇది పిల్లలకి ఎలా సంబంధించింది అంటే, నేను ఇచ్చే సలహా ఏంటి అంటే,
ఈ అలవాటుని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయాలి. మాకెవరు నేర్పించారో అవన్నీ అనమాకండి. సో ఏంటి నేర్పిస్తే ఏంటి, మనం ఎంత సంపాదించినా అది తర్వాత ఇది మనకి ఎంత ఉంది గ్రాటిట్యూడ్, మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మనకున్న దాంట్లో, మనకు ఉన్నదాన్ని షేర్ చేయటంలో ఉన్న రియల్ హ్యాపీనెస్. పిల్లలకి మనం వాళ్ళ పేర్ల మీద పూజలు చేపించి హోమాలు చేపించి ఎన్నో చేస్తూ ఉంటాం. ఎన్ని చేయండి, పిల్లల చేత కూడా చేపించండి. వాళ్ళు ఇప్పుడు దాకా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన డబ్బులు తీసి వాళ్ళ చేతిలో పెట్టి దానం చేసేటప్పుడు ఆ చేతి పట్టించి చేయడం అవన్నీ చేస్తూ ఉంటాం. అది నేను చూసింది. మీరు ఎలా చేస్తారు నాకైతే తెలియదు, నాకు తెలిసింది అది. ఇప్పుడు దీంట్లో చెప్పే మార్పు ఏంటి అంటే, పిల్లల్ని మనం ఇచ్చి మన డబ్బులు మందిస్తే వాళ్ళు ఇస్తేది కాదు, ఈ పాపం పుణ్యం వచ్చేసరికి ఎవరిది వాళ్ళే. కాబట్టి పిల్లల్ని వాళ్ళకి వాళ్ళే వాళ్ళ డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి. వాళ్ళ సంపాదన ఎలా, వాళ్ళకి సంపాదన ఎక్కడి నుంచి ఉంటుంది అంటే ప్రతి నెల మీరు పాకెట్ మనీ ఇవ్వాలి. అది మంచి పద్ధతే. అది ఎంత అమౌంట్ అయినా ఫిక్స్డ్ ఒక అమౌంట్ వాళ్ళకి కొన్ని మనం సక్సెస్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేసినట్టు పిల్లలకి కొన్ని టాస్క్లు ఇచ్చి వాళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇష్టమైన ఇచ్చి అలా మీరు సెట్ చేసుకోండి. వాళ్ళకి కొద్దిగా పాకెట్ మనీ ఇవ్వండి. అది మీ బడ్జెట్ని బట్టి. ఆ పాకెట్ మనీలో మొత్తాన్ని మళ్ళీ చారిటీ చేయమని చెప్పట్లేదు. సో ఈరోజు టాపిక్ చారిటీ కాబట్టి మీరిచ్చే పాకెట్ మనీలో చారిటీకి 5% వాళ్ళకి మ్యాథ్ కూడా వస్తుంది అనమాట. మీకు వాళ్ళకి మ్యాథ్ నిజంగా నేర్పించాలి అంటే ఇది రియల్ టైం మ్యాథ్. ప్రాఫిట్లు, లాస్లు, పర్సంటేజ్లు ఇవన్నీ మా అబ్బాయికి రావట్లేదు, గుర్తుపెట్టుకోలేకపోతే ఇవన్నీ రావాలి అంటే ఈ చిన్న చిన్నవి ఇంట్లో పిల్లల చేత చేపించాలి. వీటిలో చాలా సైన్స్ ఇన్వాల్వ్ ఉంది, మ్యాథ్ ఇన్వాల్వ్ అయి ఉంది, ఫిలాసఫీ ఉంది, చాలా ఉన్నాయి వీటన్నిటిలో. సో ఎక్కువ డీప్గా వెళ్ళకుండా చెప్పేది ఏంటంటే బ్లైండ్గా ఫాలో అయిపోండి. చారిటీ అనేది మీరే చేంజెస్ చూడండి. 5% చారిటీ మీ పిల్లలకి సేవింగ్ ఇవ్వండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనీ ఇస్తూ ఉంటారు, వాళ్ళకైనా వాళ్ళ ప్రైస్ మనీ ఏమన్నా అన్నీ చేసుకున్న పిల్లలకు వాళ్ళకు వచ్చే సోర్స్ ద్వారా వచ్చే మనీ, ఏ మనీ అయినా వాటిలోంచి 5% జార్లో పెట్టి సేవ్ చేయాలి. ఈ సేవ్ చేసి ఆ కొండంత నిండాలి, డబ్బా అంత నిండాలి కాదు. సో దానికి కూడా ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ ఏ మంత్ ఆ మంత్ క్లియరెన్స్ చేయాలి. ఎప్పుడో మేము చేస్తామో తిరుపతి వెళ్ళినప్పుడు చేస్తాము కాదు. అది చేసేది అప్పుడు చేయండి. ఈ రెగ్యులర్గా కొంతమంది నేను వింటమైతే ఒకరోజు ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ సాటర్డే ఫుడ్ డొనేషను బెగ్గర్స్కి ఇవ్వడము ఇంకా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. అది మీ ఇష్టమైన వేలో చేయండి. కానీ 5% చారిటీని ఏ మంత్కి ఆ మంత్ సేవ్ చేయండి, ఏ మంత్కి ఆ మంత్ ఖర్చు చేయండి. ఆటోమేటిక్గా మీ దాంట్లో గ్రోత్ ఉంటుంది. ఇది నేను 2 years నుంచి కొద్దిగా ఫాలో అవుతున్నాను. ఇంప్రూవ్మెంట్ అయితే ఫైనాన్షియల్ గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ అయితే నాకు పాజిటివ్గా వచ్చింది. సో కన్సిస్టెన్స్గా అయితే చేస్తున్నాను నేను. ఆటో డెబిట్ డొనేషన్స్కి యాక్టివిటీస్ డిఫరెంట్ వేస్లో జరుగుతూ ఉంది. సో నాకు ఇది శ్రావణ మాసంలో పిల్లలకి ఇప్పుడు ఏంటి అన్న దాంట్లో మనీ మేనేజ్మెంట్లో ఇది చెప్పాలి అనిపించింది. ఇది మంచి అలవాటు. పెద్దలు మీరు కూడా చేయండి. మీకు లేకపోతే మీరు కూడా స్టార్ట్ చేయండి. మీతో పాటు పిల్లల్ని కూడా చేర్చండి. చారిటీ మాత్రం అబ్జర్వ్ చేసి చూడండి. మీరు ఎలాగో డొనేట్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు డొనేట్ చేస్తారు. అది ఎప్పుడో ఎక్కడో చేసేది. దీనికి కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, రెగ్యులర్ కన్సిస్టెన్సీ అనమాట. సో ఈరోజు మంత్ ఎండింగ్, అందరికీ శాలరీ డే, అందుకు ఇది కరెక్ట్ టైం అనిపించింది. అది కూడా శ్రావణ మాసం మనకి వరలక్ష్మి వ్రతం దగ్గరకు వస్తుంది. శ్రావణ మంచి రోజులు నడుస్తున్నాయి. సో ఈ చిన్న పని చేయడానికి ఎక్కువ ఆలోచించమాకండి, ప్రొక్రాస్టినేట్ చేయమాకండి. మీకు వచ్చిన సంపాదనలో ఎంతో కొంత 5% కూడా మీకు ఎక్కువ అనిపిస్తే ఓకే, ఎంతో కొంత ఖచ్చితంగా చారిటీ చేయండి. ఎప్పుడో కాదు, మంత్ ఎండింగ్ ఒక డేట్ పెట్టుకోండి, ఒక సెట్ చేసుకోండి. మీ దాన్ని బట్టి ఖచ్చితంగా చేయండి. మీరు
మీ ఫైనాన్షియల్ సక్సెస్ పొందుతారు. ఇప్పుడు మనం చేసే సిరీస్ ఫైనాన్షియల్ సక్సెస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో ఫైనాన్షియల్ సక్సెస్లో మీట్ అవుదాము. థ్యాంక్ యూ.